All things are possible. Lord, I believe. Jesus is here. Jesus is here. All things are possible. పరిశుద్ధుడ కృపగల తండ్రి, సర్వోన్నతుడ, మీకు వందనాలు. గత పునరుత్థాన దినం మొదలుకొని ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని అందరినీ నీ సజీవ రెక్కల కింద భద్రపరిచి సురక్షితంగా ఉంచినందుకు వందనాలు. వారమంతట్లో ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగముల్లో, వ్యాపారంలో తోడుగా ఉండి నీ అద్భుతమైన భద్రత మగిచ్చి చంటిబిడ్డలు మొదలుకొని అందరినీ సురక్షితంగా ఉంచినందుకు వందనాలు. ఇక ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. అల్పమైన మా జీవితాల్లో మీరు చేస్తున్న కార్యములు బట్టి, ఉపకారాలు బట్టి వందనాలు. ప్రభువా, ఈ యొక్క దినము ఆ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు నడిపించిన దేవుడు మీకు వందనాలు. ఈ ఆరాధన అంతా మీకు సమర్పిస్తూ ఉన్నాము. మా మధ్య మీరు ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాము. ప్రాముఖ్యంగా వాక్య సమయానికి మేము వచ్చి ఉన్నాము. వాక్య సమయంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుతున్నాను. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికే అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెలుచు ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదవబడిన వాక్య భాగమునకు నీ ఆశీర్వాదము జోడించి వాక్యపక్షంగా నిలబడిన మట్టి పాత్రనే నన్ను మరుగు చేసి కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. ఓ ప్రభువా, వచ్చిన వారిని అందరినీ మీ స్వాధీనం అందించుకోండి. గ్రహించినట్లుగా అందరికీ ప్రత్యక్షత దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకోండి. ఓ ప్రతి రోగికి స్వస్థత కలుగును గాక, ప్రతి బలహీనులు బలం పొందుకొనును గాక, ప్రత్యక్షత పొందుకొందురు గాక, ఓ వెలుగు పొందుకొందుము గాక. ఈ దినమందు నిశ్చయంగా మమ్మల్ని అందరినీ దీవించమని, వాక్యము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయుండునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క ప్రకటన గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథంలో 66
గ్రంథాలు ఉన్నాయి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ 66 గ్రంథాల్లో 2 గ్రంథాలని సాతానుడు బహుగా అసహించుకుంటాడు. సాతానుడు బహుగా అసహించుకునే గ్రంథాలు 2. ఒకటి ఆదికాండము, 2 ప్రకటన గ్రంథం. ఈ 2 గ్రంథాలని సాతానుడు బహుగా అసహించుకుంటాడు. ఎందుకయ్యా అంటే ఆదికాండములో వాని ప్రారంభం ఉంది, ప్రకటన గ్రంథంలో వాని ముగింపు ఉంది. సాతాను యొక్క ప్రారంభం ఆదికాండంలో ఉంది, ముగింపు ప్రకటన గ్రంథంలో ఉంది. ఈ రెండింటిని వాడు అసహించుకుంటాడు. ప్రకటన గ్రంథం గురించి ఒక మాట చెప్పిన తర్వాత ముందుకెళ్దాం. ప్రత్యక్షత గ్రంథం అంటారు దీన్ని. ప్రత్యక్షత కోసం మనం ధ్యానించాం. ప్రత్యక్షత లేకుండా రక్షింపబడలేమని, ప్రత్యక్షత ద్వారానే మన జీవితంలో వాక్యము శరీరధారి అవుతుందని, ప్రత్యక్షత ద్వారానే మనము ఎత్తబాటులోనికి వెళ్ళగలమని. ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రత్యక్షత ద్వారానే ఈ సంగతులన్నీ తెలుసుకున్నాము. ఆమేన్, హల్లెలూయా. మరొక సంగతి ఏంటంటే మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షత అని చూస్తూ ఉంటే దీన్ని అపోకలిప్స్ అనే పదం నుండి వచ్చింది. అపోకలిప్స్ అనే పదానికి అర్థము ముసుగు తీసివేయబడుట. అపోకలిప్స్ అంటే ముసుగు తీసివేయబడుట. అంటే ప్రవక్త దాని ఉదాహరణ చెప్పారు. ఏంటంటే ఉదాహరణ అంటే ఇది ప్రవక్త చెప్పిందే. ఒక శిల్పి విగ్రహాన్ని చెక్కుతూ ఉన్నప్పుడు అది ప్రజలకు కనబడకుండా ముసుగు వేస్తారు. ఎప్పుడు దాన్ని ముసుగు తీసేస్తారంటే అది పని పూర్తయిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు దానిపై ఉన్న ముసుగును తీసివేస్తారు. ముసుగును తొలగించినప్పుడు అది స్పష్టముగా ప్రజలకు కనబడుతుంది. ప్రత్యక్షత అనేది అపోకలిప్స్ అనే పదం నుంచి వచ్చింది. అపోకలిప్స్ అంటే అర్థము ముసుగు తీసివేయబడుట. ప్రైజ్ లార్డ్. ముసుగు తీసివేయబడుట. మన ప్రవక్త ఇంకొక వర్తమానాన్ని కూడా బోధించారు. తెర తొలగించబడిన దేవుడు. వర్తమానం పేరు తెర తొలగించబడిన దేవుడు. తెర. గత బుధవారం తెర కోసం చూసాం. తెర కోసం గత బుధవారం ధ్యానించాం. అది మీరు విన్నారేమో అని అనుకున్నా. బహుశా అది ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తారు, వినండి. తెర అంటే శరీరమని, శరీరం అనే తెరను దాటి, శరీరం అంటే కాలము అని, కాలం అనే తెరను దాటి అని బుధవారం మనం ధ్యానించాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ముసుగు ఎప్పుడైతే తీసివేయబడిందో అది స్పష్టంగా అందరికీ కనబడుతుంది. అంటే ఇది ప్రత్యక్షత గ్రంథము. అంటే ఏ ప్రత్యక్షత అంటే ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న సమస్త ప్రత్యక్షత. కొంచెం ప్రత్యక్షత గురించి ప్రవక్త మాట్లాడట్లేదు. సమస్త ప్రత్యక్షత అంటే పరిపూర్ణమైన, అంటే సంపూర్ణమైన ప్రత్యక్షత. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు మోషేలో దేవుని భాగం కొంత కనబడుద్ది. మోషేలో, దావీదులో కొంత, యోసేపులో కొంత. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణలక్షణం కనబడుతుందంటే కొంత భాగం ఒక్కొక్క భక్తుల్లో, ఒక్కొక్క ప్రవక్తలో కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈ చివరి దినముల్లో ప్రకటన గ్రంథము తెరవబడినప్పుడు ఆయన యొక్క సంపూర్ణ ప్రత్యక్షత బయటకు వచ్చింది. ముసుగు తీయబడింది కాబట్టి సంపూర్ణంగా ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రైజ్ లార్డ్. దీని గురించి చెప్తూ ప్రవక్త ఏమన్నారంటే ఈ చివరి దినముల్లో లవోదిక సంఘకాలపు ప్రవక్త 7వ దూత విలియం బ్రెనాము ద్వారా, ప్రైజ్ లార్డ్, 7వ దూత వర్తమానికుడు ద్వారా ఆ యొక్క ముసుగుగా ఉన్న, మర్మముగా ఉన్న, అదృశ్యముగా పనిచేస్తున్న సాతాను కూడా బయలుపరచబడ్డాడు. దేవుని మర్మమంతా బయలుపరచబడడం మాత్రమే కాదు, సాతానుడు మర్మయుక్తముగా పనిచేసుకుంటూ వస్తున్నాడు. ఎప్పటి నుండి? ఆది కాండము నుండి.
వాడు ఎలాగూ పని చేసుకుంటూ వస్తున్నాడో వాడి తంత్రములన్నీ, వాడి యొక్క సంగతి అంతా బయలుపరచబడింది, ఆ మర్మం అంతా బయలుపరచబడింది. ప్రైజ్లో అనే సంగతులు ఈ యొక్క 7 సంఘకాలముల్లో ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. పద్మాసు దర్శనం. పద్మాసు దర్శనం. పద్మాసు దర్శనం అంటే శిష్యుడైన యోహానుని చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారు యూదులు. చేస్తున్న సమయంలో అతన్ని మరుగుతున్న నూనెలో వేశారు. మరుగుతున్న నూనెలో వేస్తే కనీసం నూనె కూడా ఆ చర్మానికి అంటుకోలేదు. ఒక దినమంతా నూనెలో మరిగించారు, కానీ అతనికి ఏ హాని జరగలేదు. ఎవరైనా యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడైన యోహాను, ప్రియుడైన యోహాను, ప్రైజ్ ది లార్డ్, ప్రియుడైన యోహాను నూనెలో మరిగించిన ఆయన కాలిపోలేదు, చనిపోలేదు. ఈయన గొప్ప మాంత్రికుడు అనుకుని, ఎవరిని? యోహాన్ని ఒక గొప్ప మాంత్రికుడు అనుకుని నూనెలో నుండి బయటకు తీశారు. ఆయనకి ఏ హాని జరగలేదు. అప్పుడు ఏం చేశారంటే ఆయనకున్న 2 కళ్ళు పీకేశారు. 2 కళ్ళు పీకేసి గుడ్డువాడిని చేసి అతన్ని తీసుకెళ్ళి పద్మాసు ద్వీపములో పడేశారు. అక్కడ ఖైదీలుండే స్థలం. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆయన్ని పడేశారు. ఆయన గుడ్డివాడిగా ఉన్నాడు, అంటే భౌతికమైన నేత్రాలు ఆయనకి లేవు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అతనికి సిరాబుడ్డి లేఖకుడు ఉన్నాడు. అంటే పూర్వం కలములు లేవు, పెన్నులు కనిపెట్టబడలేదు. సిరాబుడ్డి ఉండి దానికి సెపరేట్గా కుచ్చు లాంటిది ఒకటి ఉండేది, దాంట్లో ముంచి రాసేవారు. సిరాబుడ్డి లేఖకుడు. అతనికి ఒక శిష్యుడు ఉన్నాడు. అక్కడ ఒక శిష్యుడు, ఆ శిష్యుని పేరు అండి, ఆ యోహానుకు ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుని పేరు పోలీకార్పు. ఎవరండి? పోలీకార్పు. అతనికి ఈయన శిష్యుడిగా ఉండేవాడు, యోహానికి శిష్యుడిగా ఉండేవాడు. అక్కడ ఉన్నప్పుడు ఈ కళ్ళు లేవు, కానీ ప్రభు దినమందు అతను పరవశుడై అతన్ని ఆ పద్మాసు దీపములో పెట్టి దేవుడు అక్కడ ఉంచే ప్రకటన గ్రంథం అంతా చూపించాడు. ఎవరికి? యోహానుకి. ప్రైజ్ ది లార్డ్. యోహాను నూనెలో వేయించబడ్డాడు, తరువాత కళ్ళు తీసివేయబడ్డాడు, తరువాత అతను పద్మాసు దీపములోకి పడవేయబడ్డాడు. కఠినమైన కారాగారం అది, కఠినమైన స్థలం అది. ప్రైజ్ ది లార్డ్. దాని మీద ఒక చిత్రం కూడా వచ్చింది. పద్మాసు దర్శనం మీద చాలా కఠినంగా ఉంది. అందులో హింసించేవారు, సరి అయిన ఆహారం కూడా వారికి ఉండేది కాదు, వసతులు వారికి లేవు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రకటన గ్రంథాన్ని దేవుడు ఎవరికి? యోహానికి కనుపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటున్నాను, పౌలుకి ఒక రకమైన శ్రమలైతే ఈయనకి ఒక రకమైన శ్రమలు. యోహాను ఎవరికి సాదృశ్యం? వధువుకు సాదృశ్యం. అంటే ప్రకటన గ్రంథం ఇవ్వడానికి దేవుడు ఎన్ని విధాలుగా దేవుడు యోహాన్ని నలగగొడతా ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథపు సంగతులను చూపించటానికి దూత ద్వారా తన వర్తమానము పంపి యోహానికి వాటిని చూపిస్తూ ఉన్నప్పుడు ఎంత కఠినమైన పరిస్థితిని చూస్తూ ఉంటే అసలు ఈ భౌతిక సంబంధమైన నేత్రములే అతనికి
లేవు. ప్రైజ్ ది లార్డ్. ఈ భౌతిక సంబంధమైన నేత్రములు అతనికి లేవు. అతను చూస్తున్న సంగతులన్నీ, ప్రకటన గ్రంథపు సంగతులన్నీ ఈ భౌతిక సంబంధమైన నేత్రములతో చూసినవి కావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వధువుకు సాదృశ్యమైతే వధువుకి కూడా మరొక నేత్రం కావాలి. యోహాను ఈ సంగతులను ఈ కళ్ళ ద్వారా చూచుట లేదు. భౌతిక సంబంధమైన నేత్రముల ద్వారా యోహాను ఈ సంగతులు చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. యోహాను వధువుకు సాదృశ్యమైతే యోహాను ప్రత్యక్షత ద్వారా, 6వ ఇంద్రియము ద్వారా, ఆత్మ సంబంధమైన నేత్రముల ద్వారా ప్రకటన గ్రంథపు సంగతులను చూస్తే, ఇప్పుడున్న వధువు కూడా, వధువులో ఉన్న ప్రతి విశ్వాసి కూడా, ప్రైజ్ ది లార్డ్, ఏ కళ్ళతో? ఖచ్చితంగా మనము ప్రత్యక్షత అనే నేత్రములు కలిగి ఉండాలి. ప్రత్యక్షత ద్వారా తప్ప ప్రకటన గ్రంథాన్ని ఎవరూ గ్రహించలేరు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రకటన గ్రంథములో ఉన్న సంగతులకి ఈ కన్నుకి సంబంధము లేదు. మరి ఏ కన్ను కావాలి? అందుకే ప్రకటన గ్రంథములో చెవుల కోసం కూడా రాయబడింది. అవునండి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు అన్నారు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికివేయి, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నరికేయి. అవునండి. 2 కళ్ళు కలిగి నరకానికి పోవడం కంటే ఒక కన్ను కలిగి పరలోకం పోవడం మేలన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఈ కళ్ళు ఏం కోరుకుంటున్నాయి? సినిమాలు చూడాలని కోరుకుంటున్నాయి, రీల్స్ చూడాలని కోరుకుంటున్నాయి, సీరియల్స్ చూడాలని కోరుకుంటున్నాయి, లోక కార్యాలు చూడాలని కోరుకుంటున్నాయి. ఆ కళ్ళు కాదు, ఇప్పుడు దేవుణ్ణి చూడాలని, దేవుని కార్యాలు చూడాలని, దేవుని మహత్కార్యములను చూడాలని, దేవుని దర్శనములు చూడాలని. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన నేత్రములు కలిగి ఉంటేనే ప్రతి వాక్యమును, ప్రతి లేఖనమును గ్రహించగలము. ఆ కన్నులతోనే మనం పరలోకం పోగలము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ కన్నులతో యోహాను ఏ సంగతులు చూడలేదు. అప్పటి వరకు ఈ కన్నులు ఉన్నంత వరకు చేసిన పరిచర్య వేరుగా ఉంది. ఈ కన్నులు పోయిన తర్వాత పరిచర్య, ఆమేన్. అవునండి. ఈ కన్నులు కలిగి ఉన్నంత వరకు పరిచర్య చూడండి. ఆమేన్. ఈ కన్నులు పోయాక పరిచర్య చూడండి. ఆ పరిచర్యను జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రకటన గ్రంథములోని సంగతులన్నీ, ఆమేన్, మర్మయుక్తమైన సంగతులన్నీ దేవుడు దూత ద్వారా యోహానుకు సూచిస్తూ ఉంటే, యోహాను చూసినవి పలుకుతూ ఉంటే పోలీకార్పు దాన్ని రాస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమిటా అని, ఆయనతో మాట్లాడుతున్న స్వరం ఏమిటా అని బూరధ్వని వంటి ఒక స్వరం విన్నాడు, గొప్ప స్వరము. నువ్వు చూచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికేయను 7 సంఘములకు పంపుమని చెప్పుట వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. ఆ స్వరమేమిటి? స్వరం వినబడింది కదా, ఆ స్వరమేమిటి అని చూడ తిరిగాడు. తిరిగితే ఏం కనబడుతుందండి? 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని,
ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. 14వ వచనం, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ దగ్గర 7 సంఘ కాలములు ఉంటే పద్మాసు దర్శనము అనే వర్తమానాన్ని తీసుకోండి. పద్మాసు దర్శనము అనే వర్తమానాన్ని తీసుకోండి. పద్మాసు దర్శనం అనే వర్తమానంలో 38వ పారాగ్రాఫ్లో చూద్దాం. పద్మాసు దర్శనము 38వ పేరా. ఆయన వ్యక్తిత్వము యొక్క 7 మహిమ. అది ఏంటండి, ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రవక్త అంటే, ఆయన వ్యక్తిత్వము యొక్క 7 మహిమ. 14వ వచనం నుండి 16వ వచనం వరకు 7 మహిమ, 7 folds, 7 మహిమ ఉంది. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హేమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. అంటే మొదటిది, ఆయన తల వెంట్రుకలు హిమమంత ధవలముగా ఉండెను. 7 7 folds, 7 మహిమ. ప్రైజ్ లార్డ్. దీని మీద మనసు పెట్టండి. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టండి. 7 మహిమ. మనిషి కుమారుని పోలిన ఒకడు కనబడుట చూశాడు. ఆయన గురించి చూస్తూ ఉన్నప్పుడు 7 మహిమ. మొదటిది ఏంటండి? మొదటిది, ఆయన తల వెంట్రుకలు హిమమంత ధవలముగా ఉండెను. రెండవది, ఆయన కన్నులు అగ్ని జ్వాల వలె ఉండెను. మొదటిది, ఆయన తల వెంట్రుకలు హిమమంత తెల్లగా ఉన్నాయి. రెండవది, ఆయన కన్నులు అగ్ని జ్వాల వలె ఉన్నాయి. మూడవది, ఆయన పాదములు ఇత్తడి కాళ్ళు. అవునండి, ఆయన పాదములు ఎలా ఉన్నాయి? ఇత్తడి కాళ్ళు. నాలుగవది, ఆయన స్వరము, కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహముల వలె ఉన్నది. నాలుగవది. ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్దాం. ప్రవక్త ఎంతో స్పష్టంగా వీటిని వివరించడం జరిగింది. వీటిని మనం గ్రహించుట మన ఆత్మీయ జీవితానికి మంచిదని నేను తలుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఐదవది, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు. ఐదవది, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు. ఆరవది, ఆయన నోట నుండి 2 అంచులు గల ఖడ్గం, వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళుచున్నది. ఆ 7వది, ఆయన ముఖము సూర్యుని వలె ఉండెను. ప్రైజ్ లార్డ్. ఒకసారి వాటిని మరలా చెప్పగలరా? 1వది, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవి. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నవి. ఆయన పాదములు ఇత్తడి కాళ్ళు. ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహముల వలె ఉన్నది. ఆయన చేతిలో 2 అంచులు గల వాడి అయిన ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు ఉన్నాయి. ఆయన నోట నుండి ఏమొస్తుంది? వాడి అయిన 2 అంచులు కలిగిన ఖడ్గము. చివరిది, ఆయన ముఖము సూర్యబింబము వలె
ప్రకాశిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. మొదటిది మనం చూస్తున్నాము. మొదటిది చెప్పండి. మొదటిది, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని హిమమంతా తెల్లగా ఉన్నాయి. 41వ పేర చూద్దాం. 41వ పేర, ఆ వర్తమానంలో 41వ పేర. ఈ పోలికలను ప్రపంచము కూడా అర్థము చేసుకొనగలదు. పురాతన కాలములలో ఎవరు? న్యాయాధిపతి. ఆ విధముగానే కోర్టులో కనబడేవాడు. ఇది పూర్వకాలములో ఎవరు ధరించేవారి? తెల్లని వస్త్రము, తెల్లని తల వెంట్రుకలు, హిమమంతా తెల్లగా ఉన్న తెల్లని వెంట్రుకలు, గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉన్న ఈ వెంట్రుకలు ఎవరు ధరించారు అని చూస్తే, పురాతన కాలములో న్యాయాధిపతి ఆ విధముగానే కోర్టులో కనబడేవారు. తెల్లని విగ్గు ధరించేవారు, పొడవైన అంగీ ధరించేవాడు. న్యాయమును జరిగించుటకు తనకు సంపూర్ణ అధికారం ఉన్నదనుటకు రుజువుగా ఆ వస్త్రములు ధరించేవాడు. తల నుండి పాదముల వరకు గల వస్త్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం ధరించేవాడు? తెల్లని విగ్గు. ఒకవేళ న్యాయాధిపతి యవనస్తుడైతే అతని వెంట్రుకలు నల్లగానే ఉంటాయి, కానీ న్యాయము తీర్చు అధికారం ఉన్నదనడా అనుటకు రుజువుగా తెల్లని విగ్గును ధరించుకునేవాడు. ఇంకొక వర్తమానంలో నుండి కూడా ఒక మాట చదువుదాం. దేవుని చిత్తము లేకుండా దేవునికి ఒక సేవ చేయ యత్నించుటనే వర్తమానములో 13వ పారాగ్రాఫ్లో 1965 11వ నెల 27వ తేదీని చెప్పిన వర్తమానము నేను చదువుతున్నాను, చూసుకోండి మీరు కూడా. నేను 7 సంఘకాలాలు ప్రసంగించాను. అక్కడే నేను మా ధైర్యము గల చిన్న సహోదరుడైన జాక్ మూర్ను ప్రకటన 1వ అధ్యాయములోని తెల్ల జుట్టు కలిగి ఉన్న యేసును గురించి మాట్లాడడానికి పిలిచాను. ఆయన అంటే యేసు ఒక యవనస్తుడని నేను అన్నాను. ఆయన తెల్లని విగ్గుని కలిగి ఉండుట ఒక ప్రత్యక్షత. ఏంటండి? ఆయన తెల్లని విగ్గును కలిగి ఉండుట ఒక ప్రత్యక్షత. ఏమిటా ప్రత్యక్షత? ఆయన తెల్లని విగ్గు ధరించుకోవడం ఏంటి? యవనస్తుడైనా కానీ ఆయన ఒక తెల్లని విగ్గును కలిగి ఉండుట ఒక ప్రత్యక్షత. అది ఆయన అసలు జుట్టు కాదు. అది నాకు అంతకుముందు అర్థం కాలేదు. అయితే ఆయనే సర్వాధికారి అయిన దైవత్వము అయి ఉన్నాడు. ఇజ్రాయేలులోని పురాతన న్యాయాధిపతులు తల మీద విగ్గును ధరించేవారు. తెలుపు స్వచ్ఛతకు సాదృశ్యము. ఎప్పుడైతే యవనస్తుడైనప్పటికీ తెల్లని విగ్గు ధరించుకుని వచ్చాడు అంటే అతను ఒక స్వస్థత కలిగిన వాడుగా, అతను ఒక అధికారం ఉంది అతనికి. ఎప్పుడైతే తెల్లని విగ్గు ధరించుకున్నాడో అతనికి ఏముందంటే అధికారం ఉన్నది. సర్వాధికారి అధికారం. సర్వాధికారి అయిన న్యాయాధిపతి స్థానంలోకి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ న్యాయాధిపతిగా అతను వస్తున్నాడు. ఎందుకనంటే అతడు ఒక న్యాయ తీర్పు ఇవ్వవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడ జాగ్రత్త పరిశీలించండి. మరియు ఆంగ్లేయ న్యాయాధిపతులు ఈ దినము వరకు కూడా ఇంగ్లాండులోని సర్వోన్నత న్యాయస్థానాల్లో వారు న్యాయస్థానంలోకి వచ్చినప్పుడు తెల్లని విగ్గు ధరిస్తారు. ఎందుకంటే వారు చెప్పే చట్టానికి పైగా ఈ భూమి మీద ఏ చట్టమూ లేదు. చూసారా, వారు సర్వోన్నత న్యాయాధిపతులు. అంటే ఎప్పుడైతే తెల్లని విగ్గు ధరించుకుని న్యాయపు తీర్పు తీరుస్తారో ఆ తీర్పుకు మించిన తీర్పు మరొకటి లేదు. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయములో ఆయన వెంట్రుకలు ఎలా ఉన్నాయండి? తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నాయి. అంటే ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? సర్వోన్నతమైన న్యాయాధిపతి, సుప్రీం జడ్జ్. ఏ జడ్జి అండి? సుప్రీం జడ్జ్. ప్రైజ్ లార్డ్. అంటే మనకి భారతదేశానికి ఒక సుప్రీం కోర్టు ఉంటుంది. సుప్రీం కోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. అత్యున్నతమైన న్యాయస్థానం అది. మన దేశానికే ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది, అది రాష్ట్రానికి సంబంధించింది. ప్రతి జిల్లాకు కూడా ఒక జిల్లా కోర్టు ఉంటుంది. ప్రతి ఒక్కొక్క మండలంలో కొన్ని మండలాల్లో, అంటే ఇదివరకు తాలూకాల్లో ఒక్కొక్క కోర్టులు ఇప్పటికీ ఉన్నాయి. ప్రైజ్లో ఆ కోర్టుల నుండి జిల్లా కోర్టుకి, జిల్లా కోర్టు నుండి రాష్ట్ర కోర్టుకి, రాష్ట్ర కోర్టు నుండి దేశ స్థాయి, అంటే సర్వోన్నతమైన స్థాయి, దేశానికి ఒక న్యాయస్థానం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రపంచ స్థాయి న్యాయస్థానం కూడా ఉందా? ఉంది. ప్రపంచ స్థాయి న్యాయస్థానం కూడా ఉంది. మరి ఈ న్యాయస్థానాలన్నీ ఏం చేస్తున్నాయి? ఈరోజు నిజంగా గమనిస్తే చాలా న్యాయస్థానాలు పాడైపోయాయి, సరిగా న్యాయము తీర్చట్లేదు. ప్రైజ్ లార్డ్. కొన్ని న్యాయం తీరుస్తున్నాయి, కొన్ని న్యాయము తీర్చట్లేదు. అయితే ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని పిల్లారా, దేవుడే ఏ స్థానంలోకి? న్యాయాధిపతి స్థానంలోకి వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎందుకు న్యాయాధిపతి స్థానంలోకి వచ్చాడు ఆయన? న్యాయాధిపతి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఏం చేస్తాడండి? తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆదికాండం 3వ అధ్యాయం వరకు ఏ పాపము లేదు. 3వ అధ్యాయం వరకు ఏ పాపము, ఏ అతిక్రమము, ఏ అవిశ్వాసము, ఏ చీకటి లేదు. 3వ అధ్యాయములో అవిశ్వాసం వలన పాపం ప్రవేశించింది. తినవద్దన్న వృక్షఫలాన్ని తినుట వలన పాపం ప్రవేశించింది. ఆమేనా? ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే 3వ అధ్యాయంలో పాపం ప్రవేశించిందో యేసు ప్రభువే దిగివచ్చాడు. 3వ అధ్యాయంలో దేవుడు దిగివచ్చాడు. అప్పుడు ఎలా దిగివచ్చాడు మరి ఆయన? 3వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు ఆయన? ఆదామా ఎక్కడున్నావు? నేను దిగంబరునైనప్పుడు చెట్టు చాటున దాక్కున్నానన్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, అసలు నువ్వు దిగంబరని చెప్పినోడు ఎవడు? నీకెవడు చెప్పాడు నువ్వు దిగంబరివని? అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ. ఎవరి మీద నింద మోపుతున్నాడు ఇప్పుడు? స్త్రీ మీద. అప్పుడు స్త్రీని అడిగాడు ఆయన, ఓ స్త్రీ, నువ్వు చేసిన పనేమిటి అని అడిగితే, నేను సర్పము చేతిలో మోసపోయాను, సర్పము నన్ను మోసపుచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆ సిచ్యువేషన్ని, ఆ చిత్రాన్ని జాగ్రత్తగా ఊహించండి. ఎక్కడ వివాదం ఉన్నదో అక్కడ న్యాయాధిపతి అవసరం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ వివాదం ఉన్నదో అక్కడ ఒక న్యాయాధిపతి అవసరం. ఆయనే న్యాయాధిపతిగా, సుప్రీం జడ్జిగా, ప్రధాన న్యాయమూర్తిగా 3వ అధ్యాయంలో దిగి వచ్చాడు. ఏం చేయడానికి? న్యాయం తీర్చడానికి. అంటే ఆయన ఏం ధరించుకోవాలి ఇప్పుడు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏం ధరించుకోవాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఆయన 3వ అధ్యాయంలోనే చెప్పండి, తెల్లని విగ్గు ధరించుకుని, ప్రైజ్ ది లార్డ్,
తెల్లని విగ్గును ధరించుకుని ఆయన 3వ అధ్యాయంలోనే వచ్చి అక్కడ సర్వోన్నత న్యాయాధిపతిగా ఉండి, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, వారు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏ కార్యమైతే చేశారో దానికి ఆయన తీర్పు తీర్చడానికి దిగివచ్చి సర్పమునైన శపించి ఆదాము నిమిత్తం భూమిని కూడా శపించి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, తన కుమారుడికి తన కుమార్తెకి ఆయన శిక్ష విధించి, అవునండి, శిక్ష విధించారా లేదా? ఆ తప్పిదములో పడిపోవడం కారణం ఏంటి? సర్పం వారిని మోసగించింది. సర్పాన్ని ఏం చేశాడు? ఆయన శపించాడు. నీవు భూజంతువులన్నిటిలో, ప్రైజ్ ది లార్డ్, భూజంతువులన్నిటిలో శపించబడిన దానవై పొట్టతో ప్రాకుచు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావని దేవుడు ఆ రోజే శపించాడు. ఆదాముని అతని భార్యని శపించలేదు, శిక్ష విధించాడు, వారికి పనిష్మెంట్ ఇచ్చాడు. ఎందుకనంటే ఆయన సర్వోన్నతమైన న్యాయాధిపతిగా వచ్చి ఆయన బిడ్డల్ని ఎప్పుడు ఆయన శపించాడు, ఆయన బిడ్డల్ని ఆయన ఎన్నడూ శపించాడు. అందుకే ఆదాముకి హవ్వకి ఆయన ఏం చేశాడంటే శిక్ష విధించాడు. శిక్ష, పనిష్మెంట్ ఏంటయ్యా? నీవు వేదనతో పిల్లలకి అంటావు, చాలా కష్టపడతావు పిల్లలకి అనడానికి, గర్భవేదనని హెచ్చించాడు. ఆదామునేమో కష్టపడి నువ్వు భూమిని దున్ని పంటలు పండిస్తావు, కానీ ఆ భూమి నీకు ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు ఇస్తుంది అని చెప్పి నువ్వు బ్రతుకు దినములన్నీ చెమటోడ్చి కష్టపడి పని చేస్తావు. నువ్వు ఏ భూమి నుండి తీయబడ్డావో మరలా భూమికి చేరే వరకు నువ్వు శ్రమిస్తానే ఉంటావు అని దేవుడు ఆదాముకి పనిష్మెంట్ ఇచ్చాడు, శిక్ష విధించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దామా? అంటే ఆయన ఎలా వచ్చాడంటే సర్వోన్నతమైన న్యాయాధిపతిగా వచ్చాడు. అక్కడ పాపము జరగడంలో సర్పము యొక్క పాత్ర ఉంది, అవ్వ పాత్ర ఉంది, ఆదాము పాత్ర ఉంది. కానీ ఆదాము వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు, ఆ సర్పానికి శాపం ఇచ్చాడు. మరొక పాత్ర రంగంలోకి తీసుకొచ్చాడు దేవుడు, మరొక పాత్రని. ఎవరు మరొక పాత్ర? భూమిని పిలిచి, భూమి, ఆదామా, నీ నిమిత్తం నీవు నీ భార్య మాట విని నేను తినవద్దన్న వృక్షఫలాన్ని నువ్వు తిన్నావు కాబట్టి నీ నిమిత్తం భూమి శపించబడింది. ఆ రోజే దేవుడు భూమిని శపించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే భూమి మీదకి శాపం వచ్చింది, సర్పము మీదకి శాపం వచ్చింది, ఆదామవలకి పనిష్మెంట్ వచ్చింది, శిక్ష వచ్చింది. ఉన్నారు ఇక్కడే? ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా అనుకుంటున్నాను. దేవుడే మనకు సహాయం చేయను గాక. ఆయన తెల్లని విగ్గు ధరించుకున్నాడు, నిజమేనా? తెల్లని విగ్గు ధరించుకుని వచ్చి, చెప్పండి ఇప్పుడు ఏమైంది? ఏం చేశాడు ఇక్కడ ఈయన? ఆదాముకి ఆయన భార్యకి ఏం చేశాడండి? శిక్ష విధించాడు. శిక్ష చూడండి, ఒక్కొక్క రకమైన పనికి ఒక్కొక్క రకమైన శిక్ష ఉంటుందా? 6 నెలల జైలు శిక్ష, రకరకాల సెక్షన్లు ఉన్నాయి. ఇంకా 50,000 రూపాయలు జరిమానా. ప్రైజ్ ది లార్డ్. ఏంటివి? శిక్ష. లేకపోతే జీవితకాలము, జీవిత ఖైదీగా ఉండడం. తర్వాత వారు ఏదో ఒక దినమున బయటికి
విడుదల చేయబడడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం భూమి మీద. దేవుడు చూస్తూ ఉన్నప్పుడు సర్వోన్నత న్యాయాధిపతిగా ఆదాముకి ఆయన భార్యకి శిక్ష విధించి, ఆమెనా ప్రైజ్ ది లార్డ్, శిక్ష విధించి తర్వాత ఏం చేశారండి? సర్పానికి, చెప్పండి, సర్పమును శపించారు, భూమిని శపించారు. భూమిని ఎందుకు శపించారు? భూమిని ఎందుకు శపించాలంటే భూమి ఆదాము నిమిత్తం శపించబడింది. ఆదాము నిమిత్తం శపించబడింది. ఎందుకనంటే ఆదాముకి భూమిలోని భాగం ఇవ్వబడింది, హవ్వకి భూమిలో భాగం ఇవ్వబడింది. ఆ భూమిలోని భాగాలే ఇక్కడ కూర్చున్నాయి. ఆ భూమిలోని భాగాలే రక్త మాంసములు కలిగిన శరీరాలు. ప్రైజ్ ది లార్డ్. గమనిస్తున్నారని ఆశపడుతున్నా. దేవుడు మనకు సహాయం చేయను గాక. గట్టిగా స్తోత్రం చెప్దామా? భూమిలో భాగాలంటే ఏమిటి? రక్త మాంసములు కలిగిన శరీరమే. ఈ శరీరమే భూమిలోని తీయబడిన భాగం. ఇది భూమిలోని భాగం. ఆదాముకి భూమిలోని భాగం ఇవ్వబడినప్పుడు భూమిలో భాగం చెడిపోయింది, భూమిలో భాగం పాడైపోయింది, భూమిలో భాగం పతనమైపోయింది. భూమిలో భాగం పతనమైపోవడం వల్ల ఈ భాగాన్ని శపించకుండా ఈ భాగానికి శిక్ష విధించి, ఇది ఏ భూమిలో నుండి వచ్చిందో ఆ భూమికి దేవుడు శాపం విధించాడు. ఆ భూమికి ఏం చేశాడండి? శాపం విధించాడు. ఆ భూమి మీద ఉన్న శాపం ఏంటి? ఆ భూమికి ఇవ్వబడిన శాపం ఏంటి? ఇప్పుడు ఆ భూమికి ఇవ్వబడిన శాపం ఏంటి? గచ్చపొదలు, ముళ్ళ తుప్పల, ఇంకేమైనా ఉందా? భూమికి ఇవ్వబడిన శాపం ఏంటి? సృష్టి అంట విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉందట, మూలుగుతుందట. సృష్టి మూలుగుతుంది. చదువుదాం ఆ మాట. మార్క్సు వార్త, రోమీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎదుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నదే. సృష్టి అంట, సృష్టి. జాగ్రత్త పరిశీలించాలి లేఖనాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ప్రకటన గ్రంథం వాక్యం మీదే ఉన్నాను. మీ మనసులు అటు ఇటు వెళ్ళనివ్వకుండా మీరు జాగ్రత్తగా కొద్దిసేపు జర్నీ చేయగలిగితే ఈ విషయాన్ని మీరు పట్టుకోగలరని నేను నమ్ముచున్నా. దేవుడే మనకు సహాయం చేయను గాక. ఆయన ఏం ధరించుకున్నాడండి? చెప్పండి. ఆయన ఏం ధరించుకున్నాడు? తెల్లని విగ్గు. అంటే ఆయన వెంట్రుకలు ఉన్ని వలె, హిమమంతా తెల్లని వలె ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇప్పుడు జాగ్రత్త పరిశీలించండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి అంట తేరి చూస్తుంది, కనిపెడుతూ ఉంది. దేనికోసం? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఏమిటి దేవుని కుమారుల ప్రత్యక్షత? దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే ఏమిటి? దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి ఎదురు చూడడం ఏంటి? ఇంకా చదవండి ఏముందో. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేంట్లో నుండి విడిపించబడి? నాశనమునకు లోనైన దాస్యములో నుండి. అంటే భూమి ఎక్కడుంది? దాస్యములో. భూమి, సృష్టి దాస్యములో ఉంది. సృష్టి దాస్యములో ఉంది. అంటే సృష్టి దాస్యములో ఉందంటే అర్థం ఏంటి? బానిసగా ఉంది, బానిసత్వములో ఉంది.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాస్యమునకు లోనై దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి ఏం చేస్తుందంట? ప్రసవ వేదన పడుతుందట. ఏమిటి ప్రసవ వేదన? సృష్టికి ప్రసవ వేదన ఎందుకు? ఒక స్త్రీ ప్రసవ వేదన ఎప్పుడు పడుతుంది చెప్పండి? అంటే లోపల ఎవరున్నారు? బిడ్డ ఉంది. ఆ బిడ్డ ఉన్నాడు. బిడ్డ బయటికి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ తల్లికి ఏమవుతుంది? గర్భవేదన, ప్రసవ నొప్పులు, ప్రసవ వేదన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఒక స్త్రీ ప్రసవ నొప్పులు పడుతున్నట్టే సృష్టి కూడా ప్రసవ నొప్పులు పడుతుందట. ఎందుకు ప్రసవ నొప్పులు? భూమిలో నుండి ఎవరైనా బయటకు రావాలా? భూమిలో నుండి ఎవరైనా బయటికి రావాల్సి ఉందా? ఎందుకు భూమి ప్రసవ నొప్పులు పడుతుంది? ఎవరైనా రావాల్సి ఉందా? సృష్టిలో నుంచి బయటికి రావాల్సి ఉందా? ఎస్, రావాల్సి ఉంది. ఆదాము భూమికి చేరాడు, అవునా? ప్రైజ్ ది లార్డ్. మనుషులు చనిపోయి భూమికి చేర్చబడతా ఉన్నారు, సమాధి చేయబడుతున్నారు, పూడ్చివేయబడతా ఉన్నారు. వాటిని భూమి భరించలేకపోతుంది. సమాధులతో భూమి భరించలేకపోతా ఉంది. భూమి ఒక స్వచ్ఛమైన వస్త్రం అయితే అనేక చోట్ల ఆ స్వచ్ఛమైన వస్త్రం మీద మచ్చలు ఉన్నట్టు భూమి మీద సమాధులు ఉన్నాయి. సమాధులు లేని భూమి ఉండబోతుందా? సముద్రములో, భూమి మీద, నదులలో, కాలువల్లో అనేకమైన అస్థికలు ఉన్నాయి. కాల్చబడిన శరీరం యొక్క అస్థికలు తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తే అవన్నీ ఎక్కడికి చేరుకున్నాయి? సముద్రంలోనికి చేరుకున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది చనిపోయి భూమిలో పాతిపెట్టబడ్డారు. ఇప్పటికే అవన్నీ ఏం చేయబడాలి? తీసివేయబడాలి. సమాధి లేని భూమి, అదే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఆకాశమంతా, అంతరిక్షమంతా అనేక గ్రహాలతో నిండిపోయింది, అవునండి? ఇప్పుడు పనిచేస్తున్న ఈ టెక్నాలజీ అంతా, ఉపగ్రహాలు ఎక్కడున్నాయి? అంతరిక్షంలో ఉన్నాయి. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాల ద్వారా, మానవుడు పంపిన వాటి ద్వారా నిండిపోయి అదంతా ఏం చేయబడింది? కలుషితం చేయబడింది. కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త భూమిగా మారాలని భూమి, కొత్త ఆకాశంగా మారాలని ఆకాశము ఏమవుతున్నాయి? ప్రసవ వేదన పడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. దానికి బైబిల్ చెప్తుంది సమాధానము. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కలుగును. అంటే కొత్త ఆకాశం, కొత్త భూమి అంటే కాదు, మరొక ఆకాశం, మరొక భూమి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆకాశమే, ఈ భూమి, ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడున్న భూమి ఏమవుతుంది? నూతన పరచబడి, ప్రైజ్ ది లార్డ్, ఆదికాండము 2వ అధ్యాయములో
ఆదికాండము 2వ అధ్యాయములో పాపమే లేనప్పుడు, భూమి మీద పాపమే లేనప్పుడు ఎలాగైతే ఆకాశం భూమి ఉన్నాయో అలాంటి స్థితిలోనికి ఈ భూమి ఆకాశము మారబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కొత్త ఆకాశం కొత్త భూమిగా మారాలని సృష్టి ఏమవుతుందయ్యా? ప్రసవ వేదన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందని ఆశపడుతున్నాను, అనుకుంటున్నా, విశ్వసిస్తున్నాను. నేను సృష్టి ప్రసవ వేదన పడుతుంది, ప్రసవ నొప్పులు పడుతూ ఉంది. దేని కొరకు? దేవుని కుమారులు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును తను కూడా పొందుకోవాలని. అంటే ఆదికాండము 2వ అధ్యాయములో ఉన్న ఆదాము వలె మనిషి మారితే, అంటే నీవు నేను ఇక్కడ మనము ప్రతి మానవుడు, ప్రైజ్ ది లార్డ్, ఆదికాండములో 2వ అధ్యాయములో ఉన్న మానవుడు వలె మారితే నేను కూడా ఆదికాండము 2వ అధ్యాయములో ఉన్న భూమిగా ఆకాశముగా మారుతానని ఆ మహిమగల స్వాతంత్రం కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. భూమి దేవుని వైపు చూచట్లేదు, సృష్టి దేవుని వైపు చూడటం లేదు, సృష్టి నీ వైపు చూస్తుంది. నువ్వెప్పుడు మారుతావా? నువ్వెప్పుడు దేవుని కుమారుడు వలె మారుతావా? నువ్వెప్పుడు దేవుని కుమార్తె వలె మారుతావా అని సృష్టి నిన్ను చూస్తూ ఉంది. ఎందుకనంటే నీ మార్పు సృష్టి యొక్క మార్పు ఆధారపడి ఉంది, నీ మార్పు మీద ఆధారపడి ఉంది. సృష్టి యొక్క మార్పు నీ మార్పు మీద ఆధారపడి ఉంది. అందుకే సృష్టి మన వైపు చూస్తూ ఉంది, దేవుని కుమారుల వైపు చూస్తూ ఉంది. మనం ఎప్పుడు మారుతామా అని. ప్రైజ్ ది లార్డ్. ఎలా మారుతామని ఇప్పుడు చెప్పండి. భూమి మూలుగుతుందా? చెప్పండి, ఆమేనంటారా? భూమి మూలుగుతుందా? మూలుగుతుందా? ఆకాశం మూలుగుతుందా? సృష్టి మూలుగుతుందా? ఆ మూలుగు ఎవరి కోసం? మనం ఎప్పుడు విమోచన పొందుతామో ఆ విమోచన. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సృష్టికి సువార్త లేదు, సృష్టికి వర్తమానికులు లేరు, భూమికి సువార్త లేదు, సృష్టికి సువార్త కూటాలు లేవు. మనకే సువార్త కూటాలు, మనకే సువార్త, మనకే ప్రవక్తలు, మనకే పాస్టర్లు, మనకే ఉపదేశకులు, మనకే వర్తమానికుడు, మనకే 7వ దూత, మనకే వర్తమానము. ఎందుకయ్యా? మనము దేవుని కుమారుల వలె మారితే. చెప్పండి, సృష్టి కూడా మారుతుంది. అంటే ఇప్పుడు సృష్టి ఎవరి వైపు చూస్తూ ఉంది? మన వైపు. కానీ మన మూలికి దేనికోసం? కొందరు ప్రార్థనలో కూర్చొని కూడా ఆలోచించుకుంటూ ఉంటుంది. మరి దేనికోసం ఆలోచించుకో, మరి థియోఫనీ కోసం ఆలోచించుకుంటున్నారేమో. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇంకా వేరే పరదాశలోకి పోకూడదు. ఇక్కడికి వచ్చి ఇంకో దానికోసం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చునిట? పరధ్యాస వద్దిక. ఆమేన్. నా తీగిపిస్తారా? ప్రైజ్ ది లార్డ్. అసలు ఇక్కడే కాదు, ఎక్కడున్నా నువ్వు థియోఫనీ కోసం ఆలోచించాలని చెప్తుంటే ఇక్కడికి వచ్చి థియోఫనీ కోసం మానేసి, వాక్యం కోసం మానేసి, దేనికోసమో ఆలోచించుకుంటూ, తీవ్రంగా ఆలోచించుకుంటూ మునిగిపోతాను కొందరు. ప్రైజ్ ది లార్డ్. వంట చేసుకుంటూ ప్రార్థన అంట, పనులు చేసుకుంటూ ప్రార్థన అంట, ఉద్యోగం చేసుకుంటూ ప్రార్థనే, వ్యాపారం చేసుకుంటూ ప్రార్థనే, చేతి పని చేసుకుంటూ ప్రార్థనే. అవునండి. కానీ ఎక్కడికి వచ్చిన తర్వాత ఏది ఆలోచించొద్దు. ఎందుకంటే సృష్టి మూలుగుతుంది. ఇంకో మాట ఉంది, ఇంకో మూలుగు ఉంది కింద, చదువుదాం, కిందకి వెళ్దాం. సృష్టి మూలుగుతుంది. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు. ఎవరు మూలుగుతున్నారు? నేను మూలుగుతున్న వాళ్ళు ఆమెనండి.
దేనికోసం మూలుగు? మూలుగు దేనికోసం? దేహము యొక్క విమోచనము కొరకు మూలుగు. ఈ మూలుగు కంటే ప్రాముఖ్యమైన మూలుగు మరొకటి లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏవేవో భౌతిక సంబంధమైన వాటి కొరకు మూలుగుట కాదు, ఈ దృశ్యమైన వాటి కొరకు మూలుగుట కాదు. వాటి కోసం వీటి కోసం మూలగకండి. దేహము యొక్క, చెప్పండి, విమోచనము కొరకు మూలగాలి. ప్రైజ్ ది లార్డ్. దేహము యొక్క విమోచనము కొరకు మూలుగు. దేహం యొక్క విమోచన కొరకు మూలుగేంటి? శరీరాల మార్పు. నా శరీరము మార్పు పొందాలి, రూపాంతర శక్తి పొందుకోవాలి, ఎత్తబడే విశ్వాసమును పొందుకోవాలి. అది మన మూలుగై ఉండాలి. ఆదాము ఆ థియోఫనీ అనుభూతిని పొందినవాడు, ఆ థియోఫనీలో ఉండి నివసించినవాడు. థియోఫనీ కోసం ఆతురపడ్డాడు. మరలా పోగొట్టుకున్న తర్వాత చెప్తున్నాడు పిల్లలకి, మీరేమైనా పొందుకోవాలనుకుంటే మరొక దేహం ఉన్నది. ఆ దేహములో ఉంటే మనము భూమి దున్నవలసిన పని లేదు. ఆ దేహములో ఉంటే హాస్పిటల్కి పరిగెత్తవలసిన పని లేదు. మరి ఆ దేహము ఉంటే మనము వస్త్రధారణ చేయవలసిన అవసరము లేదు. ఈ విషయాలన్నీ ఆదాము చెప్తున్నాడు. మరొక దేహం ఉన్నది, ఆ దేహము కొరకు ప్రయాసపడండి. ప్రైజ్ ది లార్డ్. అలా చెబుతూ ఉన్నప్పుడు 7వ వాడైన ఆనోకు దాన్ని పట్టుకున్నాడు. ఆదాము చెప్పిన వర్తమానాన్ని పట్టుకున్నాడు. దాని కొరకు ప్రయాసపడ్డాడు. దాన్ని భూమి మీద ఉండే పొందుకున్నాడా లేదా? ఆనోకు పొందుకున్నాడా? రూపాంతరపరిచే శక్తి పొందుకున్నాడా? ఆ థియోఫనీ అనుభూతి పొందుకున్నాడా? థియోఫనీని ధరించుకున్నాడా? దేవునితో పాటు నడిచి వెళ్ళిపోయాడా? ఎత్తబాటులోనికి వెళ్ళిపోయాడా? ఇది 7వ కాలమేనా? ఇది ఆనోకు కాలమేనా? నిజమైన ఆనోకు కాలమేనా? ఆ ఆనోకు నీడైతే ఈ ఆనోకు నిజమైన ఆనోకే కదా. మరి ఇప్పుడు ఈ ఆనోకు యొక్క మూలుగేమై ఉండాలంటే థియోఫనీ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే సృష్టి మన వైపు చూస్తూ ఉంది, సృష్టి మన మీద ఆధారపడి ఉంది, మన యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉంది. మన దేహం యొక్క విమోచన మనం ఎప్పుడైతే పొందుకుంటామో, మన దేహం ఎప్పుడైతే విమోచించబడుతుందో, ఎప్పుడైతే విమోచన పొందుకుంటామో, ప్రైజ్ ది లార్డ్, అప్పుడు ఏమవుతామండి? సృష్టి విమోచించబడుతుంది. మనం ఎప్పుడు విమోచించబడతామో అప్పుడే సృష్టి కూడా విమోచించబడుతుంది. అందుకే మన విమోచన కొరకు సృష్టి ఎదురు చూస్తూ ఉంది. ఎందుకయ్యా అంటే ఎప్పుడైతే ఈ దేహములోకి పాపం ప్రవేశించిందో భూమి మీదకి శాపం వచ్చింది. ఇది కూడా భూమిలో భాగమై ఉన్నది. అందుకు ఆ భూమి ఈ భూమి కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఈ భూమి కొరకు ఎదురు చూస్తూ ఉంది. అంటే ఈ భూమిని ఆల్రెడీ దేవుడు ఆదికాండం 3:17 శపించాడు. ఈ భూమిని శపించలే, ఈ భూమికి శిక్ష విధించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఏం జరుగుతుందంటే మలాకీ గ్రంథము 4:5-6 మలాకీ గ్రంథము 4:5-6 యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును, అక్కడ భూమిని, నేను వచ్చి భూమిని శపించకుండా ఉండునట్లు, అంటే ఆయన వచ్చి భూమిని శపించకుండా ఉండునట్లు, అంటే మరలా ఆయన సర్వోన్నత న్యాయాధిపతిగా తెల్లని ఉన్ని వంటి తెల్లని వెంట్రుకలు కలిగి
మలాకి 4:5-6లో ఏం చెప్పబడుతుంది? నేను వచ్చి భూమిని శపించకుండా ఉండునట్లు, అంటే మరలా ఆయన సర్వోన్నత న్యాయాధిపతిగా, అనగా ఆయన తెల్లని ఉన్నిని పోలిన విగ్గును ధరించుకొని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మలాకి 4:5-6 ఏం చూపిస్తా ఉంది మనకి? సర్వోన్నత న్యాయాధిపతిని. అక్కడ ఒక సర్వోన్నత న్యాయాధిపతి ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ఆయన సర్వోన్నత న్యాయాధిపతి అంటే ఇక్కడ యోహానుకు కనబడినట్టుగానే మొదటి అధ్యాయంలో యోహాను చూసినట్టుగానే మరలా ఆయన, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన దినము, మహాదినము, భయంకరమైన దినము. మహాదినమునకు ముందు, భయంకరమైన దినానికి ముందు, ప్రైజ్ ది లార్డ్, మహాదినానికి ముందు ఏలియా, భయంకరమైన దినానికి ముందు ఏలియా. మహాదినము ముందు ఆ ఏలియా తర్వాత ఒక ప్రభు యొక్క రాకడ, ఆ రెండవ ఏలియా తర్వాత ప్రభు యొక్క రాకడ. అంటే ఇక్కడ మరలా సర్వోన్నత న్యాయాధిపతి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈసారి ఆయన ఏం చేయడానికి వస్తున్నాడయ్యా అంటే, ఈసారి ఆయన ఏం చేయడానికి వస్తున్నాడయ్యా అంటే, ప్రైజ్ ది లార్డ్, గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఓ, ఈసారి ఆయన ఏం చేయడానికి వస్తున్నాడయ్యా? తెల్లని ఉన్నిని పోలిన తల వెంట్రుకలు, సర్వోన్నత న్యాయాధిపతిగా, ప్రైజ్ ది లార్డ్. ఆ మలాకీలో చెప్పబడిన న్యాయాధిపతి ఎప్పుడు వస్తున్నాడు మరలా అని చూస్తే, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయములో, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయములో 1వ వచనములో, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనములో, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద వర్షధనుసుండెను, ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏం చూస్తున్నామయ్యా? ఆ ప్రకటన 10వ అధ్యాయములో ఆ బలిష్ఠుడైన దూత ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన ఏమి ధరించుకొని వచ్చాడంటే ఆ మేఘము. అది ఏమో కాదు, తెల్లని ఉన్ని వలె విగ్గు ధరించుకున్నాడు ఆయన. అంటే ఆయన ఏం ధరించుకున్నాడంటే ఇప్పుడు ఆయన సర్వోన్నత న్యాయాధిపతిగా, హల్లెలూయా, సర్వోన్నత న్యాయాధిపతిగా ఆయన తన వధువును విమోచించడానికి, ఆమేన్, హల్లెలూయా. ఏ న్యాయాధిపతి అయితే ఆదికాండం 3వ అధ్యాయంలో వచ్చారు, అవునండి, ఆదికాండం 3వ అధ్యాయంలో ఏ న్యాయాధిపతి అయితే వచ్చారో అదే న్యాయాధిపతి, ఆమేన్, అదే న్యాయాధిపతి థియోఫనీ ధరించుకుని, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, మేఘము ధరించుకుని, తెల్లని విగ్గు ధరించుకుని మనం చిత్రం చూస్తున్నాం. అది తలరాయి అయి ఉన్నది, మేఘము, అది క్రీస్తు యేసు యొక్క శిరస్సు. మేఘము ధరించుకుని, ప్రైజ్ ది లార్డ్, తెల్లని విగ్గు ధరించుకుని సర్వోన్నత న్యాయాధిపతిగా దిగి వచ్చి వధువుకి ఏం చేస్తున్నారంటే, ఆ రోజు ఏ థియోఫనీ అయితే ఆదాము అవ్వలు కోల్పోయారో, ఆదాము అవ్వలు ఏ థియోఫనీ అయితే కోల్పోయారో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నేను విమోచించబడాలంటే ఆయన సిలువలో మరణిస్తే సరిపోదు. నీవు నేను విమోచించబడాలంటే, పాప విముక్తి పొందుకోవాలంటే, పరలోక రాజ్యం చేరుకోవాలంటే, ఎత్తబాటులోనికి వెళ్ళాలంటే, తిరిగి మరలా ఆదికాండం 2వ అధ్యాయంలోకి పోవాలంటే ఆయన సిలువలో మరణించింది సరిపోదని ఆయనే ఒక విప్పబడిన గ్రంథం పట్టుకుని, ఆ 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథం పట్టుకుని సర్వోన్నత న్యాయాధిపతిగా,
మన థియోఫనీలు పట్టుకుని, మన యొక్క వాక్యము దేహములు పట్టుకుని 1963లో ఫిబ్రవరి 28న ఆ సంసార పర్వతం మీదకి దిగి వచ్చి భూమి మీద 7వ దూతను కలుసుకుని 7వ దూతగా గ్రంథం ఇచ్చి, ఆ 7వ దూత ద్వారా గ్రంథాన్ని వధువుకిచ్చి, వధువుకి ఇప్పుడు ఆయన ఏమిస్తున్నాడయ్యా అంటే థియోఫనీ. ఆయన తలని విగ్గు ధరించుకుని, ఇప్పుడు ఆయన తెల్లని విగ్గు ధరించుకుని 1963లో తెల్లని విగ్గు ధరించుకుని వచ్చాడు ఆయన. ఆయన సర్వోన్నత న్యాయాధిపతి అంటే న్యాయం తీర్చాలి. ఏమిటి న్యాయం తీర్చాలి? సిలువలో చేసింది మనకు సరిపోదని యావత్ క్రైస్తవ ప్రపంచం అనుకుంటుంది. ఆయన సిలువలు అన్నీ చేసేసాడు, సిలువలు అంతా అయిపోయింది అని. కానీ ఆయన సర్వోన్నత న్యాయాధిపతిగా ఏ మానవుడైతే పడిపోయాడో, ఏ మానవుడైతే పతనం అయిపోయాడో, ఏ మానవుడైతే నిత్యత్వం నుంచి కాలంలోకి వచ్చేసాడో, ఆ కాలంలో ఉన్న వాడిని నిత్యత్వంలోకి లాగాలంటే, నిత్య కాలం నుంచి నిత్యత్వంలోకి తిరిగి రావాలంటే ఆ మానవునికి థియోఫనీ అవసరమని ఆ సర్వోన్నత న్యాయాధిపతిగా దిగివచ్చి, బలిష్ఠుడైన దూతగా దిగివచ్చి మన కొరకు థియోఫనీని తీసుకొచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనకు ఆయన సర్వోన్నత న్యాయాధిపతి. ఆయన మనకేం తీసుకొచ్చాడండి? థియోఫనీని తీసుకొచ్చాడు. సిలువలో మరణించినంత మాత్రాన మానవులకి విమోచన సంపూర్ణము కాలేదు. మరేమైంది? ఆయన గ్రంథాన్ని విప్పే అర్హత వచ్చింది ఆయనకి. యేసు ప్రభువుకి పరలోకములో ఉన్న 7 ముద్రల గ్రంథాన్ని విప్పే అర్హత వచ్చింది. ఎక్కడ? సిలువలో ఆయనకి అర్హత వచ్చింది. ఆ అర్హతతో ఆయన వెళ్ళి అక్కడున్న గ్రంథాన్ని తీసుకుని 7 ముద్రల గ్రంథాన్ని విప్పబడిన గ్రంథముతో ఆయన తెల్లని విగ్గు ధరించుకుని భూమి మీదకి దిగి వచ్చాడు. ఎందుకనగా ఆయన సర్వోన్నత న్యాయాధిపతి. ప్రైజ్ ది లార్డ్. ఆ మొదటిది చూస్తున్నాం మనము. తెల్లని ఉన్నిని పోలిన తల వెంట్రుకలు, తలయు తల వెంట్రుకలు హిమమంత ధవలముగా ఉన్నాయి. హిమమంత తెల్లని విగ్గు ధరించుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అది ముసలితనానికి గుర్తు కాదు, వయసు పైబడింది అనే దానికి గుర్తు కాదు. అది న్యాయాధిపతి. ఎలాంటి న్యాయం తీర్చాడు మనకి? న్యాయాధిపతిగా వచ్చి భూమిని శపించి, ప్రైజ్ ది లార్డ్, ఏదేను తోటలో నుండి బయటికి నెట్టివేసి, అదే న్యాయాధిపతి ఇప్పుడు నీవు నేను మరలా తిరిగి సాతాను ఏదెనులో నుండి దేవుని ఏదేనికి రావడానికి ఏది అవసరమో ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ఏది అవసరమో ఆ అవసరమయ్యున్న దానిని ఆ సర్వోన్నత న్యాయాధిపతిగా దిగివచ్చి, ఓ నా కుమారుడా, నేనే నిన్ను ఏదెనులో నుండి బయటికి నెట్టివేశాను, ఇప్పుడు నీవు మరలా ఆ సాతాను ఏదెనులో నుండి దేవుని ఏదెనులోకి రావాలి. అది నేను ఆశిస్తున్నాను. నువ్వు రావాలంటే నీ అంతటా నీవు రాలేవు. అందుకే నేను నీకు థియోఫనీని ఇస్తున్నానని. ఆయనే సర్వోన్నత న్యాయాధిపతిగా. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్యాయపు తీర్పు తీర్చేవాడు కాదు, ఆయన సర్వోన్నత న్యాయాధిపతి. అందుకే ఈ కాలంలో ఆయన సర్వోన్నత న్యాయాధిపతిగా, ప్రైజ్ ది లార్డ్, ఏం చేశాడండి? మనకి ఏదైతే అవసరమో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి, కాలములో నుండి నిత్యత్వంలోకి వెళ్ళడానికి, ఆదికాండం 3 అధ్యాయములో నుండి ఆదికాండం 2 అధ్యాయములోకి వెళ్ళడానికి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనకైన థియోఫనీని తీసుకొచ్చి ఇచ్చాడండి. గొప్ప దేవుడు. దేవునికి మహిమ.
ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప న్యాయాధిపతి అయినా ఆ సిలువతోనే అంతా అయిపోయిందని చెప్పకుండా, మీరు వచ్చేయండి అని అనకుండా, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోదునని చెప్పిన దేవుడే 1963లో మరలా వచ్చి ఆయన థియోఫనీని మనకు తీసుకొచ్చి ఆ థియోఫనీని మన పక్కనే పెట్టి ఇప్పుడు ఆ థియోఫనీతో గడిపే అవకాశం ఇచ్చి, ప్రైజ్ ది లార్డ్. ఓ దానియేలు చూడాలనుకున్నది, పూర్వకాలమందు ప్రవక్తలు చూడాలనుకున్నది, చూడలేకపోయారు. ఆ కన్నులకు అది కనబడలేదు, ఆ కన్నులతో వారు చూడలేకపోయారు. ఇప్పుడు మన కన్నులను ఈ కన్నులు తీసివేసి ప్రత్యక్షత అనే కన్ను ఇచ్చి దానిని చూసే కన్నులు మనకిచ్చి, ప్రైజ్ ది లార్డ్, సర్వోన్నత న్యాయాధిపతి కాబట్టి దాన్ని ఇచ్చి, దాన్ని చూడగలిగిన కన్నులు ఇచ్చి, దాని అనుభూతి చెందగలిగిన పరిస్థితి ఇచ్చి, బయలుపాటు కూడా దేవుడే ఇచ్చి, ఆ అనుభూతి చెందడానికి ప్రభువా నాకు బయలుపాటు ఇమ్మని అడగండి. అడుగుదామా? ఎందుకంటే ఆయన సర్వోన్నత న్యాయాధిపతిగా మన థియోఫనీలు పట్టుకుని వచ్చాడు, రాబోచున్నాడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన థియోఫనీలు తీసుకుని వచ్చి ఉన్నాడు. ఇప్పుడు మన థియోఫనీలు మన పక్కనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దాన్ని ఇంకా జరగవలసిన ఆ కార్యాన్ని ఆయన చేసి ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దాని అనుభూతి చెందాలి. ప్రత్యక్షత ద్వారా, బయలుపాటు ద్వారా, ప్రత్యక్షపరచబడుట ద్వారా, వాక్యం ప్రత్యక్షపరచబడుట ద్వారా, వాక్యం బయలుపరచబడుట ద్వారా, మర్మములు బయలుపరచబడుట ద్వారా, వాక్యం మనకు విప్పబడుట ద్వారా దాని అనుభూతిని చెందుతూ 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 నిత్యత్వంలోకి ఎత్తబడాలి. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్ప దేవుడా మీకు వందనాలు, శక్తిమంతుడా మీకు వందనాలు. వెంటనే ప్రార్థనలోకి వెళ్ళిపోదాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా మీకు వందనాలు ప్రభువా, సర్వోన్నత న్యాయాధిపతిగా